రెడీ 3, 2, 1 గో. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి, మాట పరుమల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణం 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అర్రే టైం అయిపోయింది. గ్లాసులు కూడా అయిపోయాయి. అది అందులోకి రాదు, మీరు మాత్రం బయటికి రండి. ఓకే, సో ఉన్న గ్లాసులన్నీ ఒక చోటకి చేర్చారు. సో రవి గారికి కమాన్ చెప్పండి, కమాన్. మీరు చేసిన ఈ ప్రయత్నంతో మీ చెల్లి ఇంజనీరింగ్ ఫీజులో మీ వంతుగా ఈ ప్రయత్నంతో 10,000 రూపాయలు మీ చేతుల మీదుగా ఆవిడకి అందించబోతున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, మీ అన్నయ్య గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. మా అన్నయ్య మా అమ్మని నన్ను చాలా బాగా చూసుకున్నాడండి. అందరి పిల్లల్లాగా కాకుండా అందరూ ఈ వయసులో ఆడుకోవడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి, చాలా విడిగా ఉండడానికి చేస్తారండి. కానీ మా అన్నయ్య అయితే తన బాల్యాన్ని కూడా మా కోసమే త్యాగం చేశాడండి. ప్రతి నదికి మలుపులు తథ్యం, బ్రతుకుల్లో బాధలు నిత్యం, ఎదగాయం మాన్పును కాలం. చాలా కష్టమండి. వాటిల్లో పని చేయడం అంటే రాత్రి పగళ్ళు కాళ్ళు వరిచిపోయి చేతులు వరిచిపోయి చాలా మంటలు పడుతున్నా కూడా అవేమీ లెక్క చేయకుండా వెళ్ళి ఆ పని చేసేవాడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.